సాయి ధరమ్ తేజ్ మెగా మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో లేటెస్ట్ గా విరూపాక్షతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మేకర్స్ సీక్వెల్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సీక్వెల్ కి సంబంధించిన అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో ప్రముఖ నటి భాగ్యశ్రీ బోర్సే ఆన్ బోర్డులో ఉన్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే అమ్మడి అదృష్టం మారిపోవటం ఖాయం. ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటికట్టు అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీసులో సందడి చేశారు. ఆయన తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ కి వచ్చినట్లు సమాచారం. అక్కడ అవసరమైన దరఖాస్తు ఫామ్ పై సంతకం చేయడంతో పాటు డిజిటల్ ఫోటో కూడా దిగారు. అధికార నిబంధనల ప్రకారం ఆయనకు పునరుద్ధరించిన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ను అందజేశారట. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తదుపరి భారీ చిత్రానికి సంబంధించి విదేశాల్లో చిత్రీకరణ జరపాల్సిందని, అందుకోసమే ఈ అంతర్జాతీయ లైసెన్స్ అవసరం పడిందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన లైసెన్స్ రెన్యువల్ చేయించుకున్నట్లు సమాచారం. ఆస్కార్ విన్నర్ ప్రముఖ మ్యూజిషియన్ ఏఆర్ రెహమాన్ దంపతులు గతేడాది తమ 29 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. అయితే ఈ విడాకుల ప్రకటన తర్వాత వచ్చిన ట్రోలింగ్స్ పై రెహమాన్ తాజాగా స్పందించారు. సెలబ్రిటీల జీవితాల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. వారి జీవితాల్లో ఏం జరుగుతుందో పరిశీలిస్తుంటారు. ఇక విమర్శలు సర్వసాధారణం. వాటి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నేను కూడా అంతే. నా గురించి తప్పుగా మాట్లాడేవారికి కూడా నా కుటుంబ సభ్యులే అనుకుంటాను. నేను ఒకరి గురించి తప్పుగా మాట్లాడితే నా గురించి మరొకరు మాట్లాడతారు. నా ఫ్యామిలీని ఎవరైనా విమర్శిస్తే నేను బాధపడతాను. అలాగే ఇతరులకు కూడా కుటుంబాలు ఉంటాయి కదా. అందుకే నేనెప్పుడూ ఎవరి గురించి తప్పుగా మాట్లాడను. వారందరినీ సరైన మార్గంలో నడిపించమని దేవుణ్ణి ప్రార్థిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు ఈ ఆస్కార్ విన్నర్. ఇక రెహమాన్ సైరాబాను 1995లో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఈ దంపతులకు 3 పిల్లలు. గతేడాది వారి 29 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ తాజా చిత్రంలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటించనున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విల్ స్మిత్ ను నటింపచేసేందుకు దర్శకుడు అట్లీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఆస్కార్ అవార్డు గ్రహీతైన 56 ఏళ్ల విల్ స్మిత్ మెన్ ఇన్ బ్లాక్ సిరీస్ తో సహా అనేక చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం విల్ స్మిత్ చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా చేస్తాడా లేదా అన్నది ఆసక్తికరం. ఇక విల్ స్మిత్ ను అల్లు అర్జున్ చిత్రంలో ఒప్పించేందుకు మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట. నిర్మాణ బృందం ప్రయత్నాలు చేస్తుందని సినీ వర్గాల నుంచి తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ సినిమాలో విల్ స్మిత్ నటిస్తారా లేదా అనే దానిపై ఇంతవరకు స్పష్టత లేదు. చూడాలి మరి అట్లీ బృందం చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒకప్పుడు తెరను ఏలిన రాజశేఖర్ ఇప్పుడు సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. తోటి హీరోలైన జగపతి బాబు, శ్రీకాంత్ విలన్ రోల్స్ వేస్తున్నా ఇంకా అలాంటి పాత్రలు వేసేందుకు వెనకడుగు వేస్తున్నాడు ఈ వెటరన్ స్టార్. అయితే తాజాగా మరోసారి రాజశేఖర్ మళ్లీ కంబ్యాక్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. సర్వానంద్ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నారనే టాక్ ఉంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉండగా ఆయన మరో రీమేక్ కొన్నాడని తెలుస్తుంది. గతేడాది తమిళంలో మంచి హిట్ అందుకున్న లబ్బర్ బంధుని తెలుగులోనే తీసే యత్నాల్లో ఉన్నాడట రాజశేఖర్. ఇందులో వయసు మళ్లిన ఒక తండ్రికి అల్లుడు కావాలనుకున్న ఒక కుర్రాడికి మధ్య క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా జరుగుతుంది. పల్లెటూరి నేపథ్యంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామాకు పెద్ద బడ్జెట్ అక్కర్లేదు. ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ ఇలా అన్ని పుష్కలంగా ఉంటాయి. అయితే తెలుగు వారికి ఈ సినిమా ఏ మాత్రం ఎక్కుతుందో అనేదే కాస్త అనుమానం. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో రూపొందబోయే భారీ ఎంటర్టైనర్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాస్టింగ్ పనులో బిజీగా ఉన్న యూనిట్ నుండి లీక్ అయిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. RX-100 హీరో కార్తికేయను మంచి ఆప్షన్ గా భావిస్తున్నారని, త్వరలో అనౌన్స్ రానుందని టాక్ వినిపిస్తుంది. ఇక కార్తికేయ గతంలో తను అజిత్ వలిమై నాని గ్యాంగ్ లీడర్ లో ప్రతినాయకుడిగా మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక హీరోగా బాగా స్ట్రగుల్ అవుతున్న కార్తికేయకు ఇది మంచి ఛాన్స్ అనే చెప్పాలి. ప్రస్తుతం విశ్వంభర ప్రమోషన్లు త్వరలోనే మొదలు పెట్టబోతున్న నేపథ్యంలో చిరంజీవి వాటికి అవసరమైన డేట్లు మినహాయించి అనిల్ రావిపూడికి నాన్ స్టాప్ గా 2 నెలలు కాల్ షీట్స్ ఇస్తాడని టాక్. ఇక ఇందులో చిరంజీవి ఆఫీసర్ గా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.
చూడాలి మరి చక్కర్లు కొడుతున్న ఈ వార్తల్లో ఏవి నిజాలుగా మారతాయో. సనీ డియోల్ నటించిన గదర్ ఎక్ ప్రేమ్ కథ 2001లో సంచలనం విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం దేశీయ బాక్సాఫీస్ వద్ద 76.88 కోట్లు వసూలు చేసింది. ఆ సమయంలో భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. డియోల్ ఫ్యామిలీకి గొప్ప ఊపు తెచ్చిన సినిమా గదర్. అయితే ఇప్పుడు సన్నీ డియోల్ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన జాట్ చిత్రం గదర్ రికార్డులను బ్రేక్ చేసిందని తెలుస్తోంది. ఓవైపు అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరో నటించిన కేసరి చాప్టర్ 2 ఇటీవలే విడుదలై పోటీ పడిన జాట్ వసూళ్లు తగ్గలేదు. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లు వసూలు చేయగా 78 కోట్లకు పైగా ఇండియాలోనే వసూళ్లు సాధించింది. ఇక హీరో సన్నీ డియోల్ టాప్ 10 సినిమాల ఇండియన్ బాక్సాఫీస్ వసూళ్లు చూస్తే గదర్ 2 525 కోట్లతో డియోల్ కెరీర్ లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు జాట్స్ 78 కోట్లతో రెండో స్థానంలో నిలవగా గదర్ ఏక్ ప్రేమ్ కథ 76 కోట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. చూడాలి మరి ఇంకా థియేటర్లలో నడుస్తున్న జాట్ ఇంకెన్ని నంబర్స్ తీసుకుంటుందో. దసరాకి వస్తామని ముందుగానే అనౌన్స్ చేసిన అఖండ 2 లేదు పొంగల్ వస్తుందన్న వార్త ఈ మధ్య గట్టిగా చక్కర్లు కొట్టింది. ఇంకేం పొంగల్ బరిలో దిగబోతున్న చిరుతో బాలయ్య పోటీ మహారంజకం ఉంటుందని భావించారు అంతా. అయితే తాజాగా మేకర్స్ నుండి వచ్చిన ఈ లేటెస్ట్ అప్డేట్ మూవీ లవర్స్ ని కాస్త డిసప్పాయింట్ చేయగా మూవీ లవర్స్ కి మాత్రం మంచి బూస్టప్ ఇచ్చింది. ఈ రోజు డైరెక్టర్ బర్త్డే సందర్భంగా విషెస్ చెబుతూ సినిమా రిలీజ్ పై క్రేజీ అప్డేట్ వదిలింది మూవీ టీం. సినిమాని ఎట్టి పరిస్థితుల్లో దసరా కానుకగా రిలీజ్ చేస్తామని వచ్చిన రూమర్స్ లో ఎలాంటి నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక సినిమా షూటింగ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు కుంభమేళా హిమాలయాలు అంటూ తిరిగిన అఖండ ఇప్పుడు ఖండాలు దాటి జార్జియాకే వెళ్లబోతున్నాడట. అక్కడ కొన్ని సినిమాలోని మేజర్ సీన్స్ తో పాటు హైలీ ఇంటెన్స్ తో ఉండే యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేశాడట బోయపాటి. ఇందులో భాగంగానే వేలాది మంది జూనియర్స్ అఘోరా గెటప్స్ లో పాల్గొంటున్నారన్న టాక్ టీ-టౌన్ లో వినిపిస్తుంది. ఇక సినిమా విషయానికి వస్తే సనాతనం, అఘోరాలు, హిందుత్వం బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్, ప్రజ్ఞా జైస్వాల్, ఆది పినిశెట్టి, జగపతి బాబు వంటి భారీ కాస్టింగ్ నటిస్తుంది. ఇక ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లని, డిజిటల్ రైట్స్ 70 కోట్లకి పైగా డిమాండ్ చేస్తున్నారన్న వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతుండగా వాటికి మేకర్స్ ఎప్పుడు ఎండ్ కార్డు వేస్తారో చూడాలి. సూర్య తాజా చిత్రం రెట్రో మే 1న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాతో పాటు ఆర్జే బాలాజీ దర్శకత్వంలోనూ సూర్య ఓ మూవీ చేస్తున్నాడు. దీంతో పాటు లక్కీ భాస్కర్ మూవీని తీసిన వెంకీ అట్లూరికి పచ్చ జెండా ఊపాడట ఈ కోలీవుడ్ స్టార్. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ దీన్ని నిర్మిస్తాడని సమాచారం. మారుతి కార్లు తయారైన కాలానికి చెందిన ఈ సినిమా కూడా బయోపిక్ అనే అంటున్నారు. అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు. ఈ కథకు తగ్గట్టుగా దీనికి 796 CC అనే పేరు పెడుతున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే భాగ్యశ్రీ బోర్సే నటించబోతున్నట్టు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ కథను తాజాగా కీర్తి సురేష్ కు దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పాడని, దాదాపు కీర్తి సురేష్ ఈ సినిమాలో నటించబోతుందని తెలుస్తోంది. చూడాలి మరి సూర్య పక్కన ఈ మహానటి ఎలాంటి మెరుపులు మెరిపిస్తుందో. సినిమాల్లో ఏ అవకాశం ఎలా వస్తుందో, ఏ ఛాన్స్ ఎలా మిస్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతం అలాంటి ఓ మంచి ఛాన్స్ ని మిస్ అయ్యానని తెగ బాధపడిపోతుంది KGF భామ శ్రీనిధి శెట్టి. బాలీవుడ్ లో ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న రణ్బీర్ రామాయణంలో మొదటగా ఆడిషన్ చేసింది ఈ అమ్మన్నే అంట. కానీ KGF సినిమాలో యష్ పక్కన హీరోయిన్ గా చేసిన తర్వాత యష్ రావణుడిగా తాను సీతగా నటిస్తే ప్రేక్షకులకు నచ్చదేమో అనే ఫీలింగ్ తో తనని ఈ సినిమాకి దూరం పెట్టారని వాపోతోంది. అందం, అభినయం ఉన్నా అప్పుడప్పుడు ఇలాంటి రీజన్స్ తో కూడా మంచి అవకాశాలు మిస్ అవుతాయన్నమాట. ఇక శ్రీనిధి సంగతి ఇలా ఉంటే రెట్రో కాంబినేషన్ కథ మరోలా ఉంది. కంగువా తర్వాత బాగా ఆలోచించి రెట్రోని సెట్స్ పైకి తీసుకెళ్లాడు సూర్య. అయితే ఈ సినిమాలో కూడా సూర్య తనకి మొదటి ఆప్షన్ కాదని బాంబు పేల్చాడు డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు. ఈ సినిమా కథకి ఫస్ట్ ఆప్షన్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ ని అనుకున్నాడట కార్తిక్. అది ఫక్త్ యాక్షన్ జోనర్ అని, కానీ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి సూర్య లైన్ లోకి వచ్చాడని, దీంతో సూర్య కోసం యాక్షన్ ని తగ్గించి లవ్ స్టోరీని పెంచానని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాల విడుదల విషయానికొస్తే రామాయణం మొదటి పార్ట్ 2026 దీపావళికి, రెండో పార్ట్ 2027 దీపావళికి రానుండగా రెట్రో సినిమా వచ్చే నెల 1న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఇలా ఒకరికి అనుకున్న కథల్లోకి మరొకరు ఇలా వచ్చి చేరారన్నమాట. For more videos like this, subscribe Big TV channel.